తమిళనాట విజయ్ దళపతి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కాగా విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు వారికి శాఖలు కూడా కేటాయించారు. ఇదిలా ఉంటే 3 కీలక అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో విజయ్ నిర్ణయాలు తీసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై విజయ్ తొలి సంతకం చేశారు. కాగా మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు. ఇక చివరిగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విజయ్ దళపతి యుద్ధబేరీని మ్రోగించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తాజాగా ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ దళపతి భావోద్వేగానికి గురయ్యారు. మీ సోదరుడిప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు కష్టకాలంలో తనకు అండగా నిలబడినందుకు అందరికీ ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పారు. కాగా విజయ్తో పాటు మొత్తం 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్ ఆనంద్, అదవ్ అర్జున్, కెఏ సెంగోటియన్, ఎస్ కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పి వెంకటరమణన్, సిఆర్ నిర్మల్ కుమార్, రాజ్ మోమన్, టీకే ప్రభు ఉన్నారు. అంతేకాదు మంత్రులుగా అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో వారికి శాఖలను కూడా విజయ్ కేటాయించారు. అదవ అర్జున్ కు క్రీడలు, ఎక్సైజ్ శాఖలను కేటాయించారు. సెంగోట్టయాన్ కు ప్రజా పనుల శాఖను కేటాయించారు. వెంకటరమణన్ కు పాఠశాల విద్యాశాఖ ఇచ్చారు. అలాగే ఎన్ ఆనంద్ కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కేటాయించారు. అలాగే నిర్మల్ కుమార్ కు విద్యుత్ శాఖ ఇచ్చారు. ఇదే కోవలో రాజ్మోహన్ కు ఆది ద్రవిడ సంక్షేమ శాఖ ఇచ్చారు. కాగా అరుణ్ రాజ్ కు కమర్షియల్ పన్నుల రిజిస్ట్రేషన్ శాఖలు కేటాయించారు. కాగా విజయ్ కేబినెట్లో సినీ నటి కీర్తనకు చోటు దక్కడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కీర్తన వయస్సు 29 సంవత్సరాలు. అలాగే తాజా ఎన్నికల్లో శివకాశి సెగ్మెంట్ నుంచి ఆమె గెలిచారు. కాగా విజయ్ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా కీర్తన గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ దళపతి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై విజయ్ తొలి సంతకం చేశారు. ఇదే అంశాన్ని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి వస్తే పేద వర్గాలు అలాగే సామాన్య ప్రజలకు మేలు చేసేలా అనేక నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఇందులో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై విజయ్ తొలి సంతకం చేయడం విశేషం. అలాగే మహిళా భద్రతపై ముఖ్యమంత్రి విజయ్ దళపతి రెండో సంతకం చేశారు. కాగా మహిళా భద్రత అంశం కూడా టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ఉంది. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానన్నారు ఆయన. కాగా షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు విజయ్. కాగా మహిళల భద్రతను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడానికి కారణాలు లేకపోలేదు. తమిళనాడులో కొంతకాలంగా మహిళల భద్రత అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా స్టాలిన్ హయాంలో తమిళనాట మహిళలకు భద్రత అనేది లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఇందుకు అనేక సంఘటనలు కారణమయ్యాయి. అలాగే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విజయ్ దళపతి యుద్ధబేరి మోగించారు. తమిళనాడును మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు. కాగా కొంతకాలంగా తమిళనాడులో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అప్పటి స్టాలిన్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి హోదాలో విజయ్ దళపతి మూడో సంతకం చేశారు. ఇదిలా ఉంటే తాను రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము తినబోనని ఆయన తెగేసి చెప్పారు. సినీ హీరోగా తాను బోలెడు సంపాదించారన్నారు. కేవలం ప్రజలకు సేవ చేయడానికే తాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానన్నారు విజయ్. అంతేకాదు తమ ప్రభుత్వం కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు ముఖ్యమంత్రి విజయ్. విద్య, ఆహారం, వైద్య సేవలు ఈ రంగాలపై తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అంతేకాదు
ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్నారు. అంతేకాదు ప్రజలకు సేవలు అందించడంలో తనను విమర్శించిన వారిని కూడా కలుపుకొని వెళ్తారని విజయ్ కుండబద్దలు కొట్టారు. మొత్తం మీద 3 కీలక అంశాలపై ముఖ్యమంత్రి హోదాలో విజయ్ దళపతి సంతకాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.